చేస్తూ ఘనపరచుటకు మీరు కారణపుత్రమైనందుకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కష్టాల్లో, దుఃఖంలో, ఇబ్బందుల్లో, వేదనలో మీరు చాలిన దేవుడుగా ఎబెనెజరుగా ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ పాదముల చెంత నెమ్మది ఉంది నాయన, మీకు స్తోత్రములు. మీ ఆశ్చర్య కార్యములు మీ కృప విస్తరింప చేస్తున్నందుకై మీకు స్తోత్రములయ్యా. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఎన్నో మార్లు ప్రభువా మరి మిమ్మల్ని గణపరచలేని స్థితిలో మమ్మల్ని కనికరించి మా వెంటపడి మా తండ్రి మీ చేతులు చాచి మీ సన్నిధికి రావాలని మమ్మల్ని ఆకర్షిస్తున్నాయన మేలుతో తృప్తిపరుస్తున్న దేవా మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తల్లి కంటే మీ కుటుంబంగా ప్రేమించిన దేవా మీకు వందనములు. తండ్రి కంటే మీ కుటుంబంగా మరి ఆలోచనలు కలిగి ఉండి మా పట్ల మీ ప్రణాళికలు నెరవేరుస్తున్న దేవా మీకు వందనములు. స్నేహితుని కంటే మిక్కిలి ప్రేమ కలిగిన వాడివి మా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకు వందనములు. మాకు ఆదరణకర్తమైన దేవా వందనములు. మాకు సహకారివైన దేవా మీకు వందనములు స్తోత్రములు. తండ్రి ఈ కష్టకాలంలో మీకు మొరపెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా సహాయం చేసి మమ్మల్ని మేము పడిన గోతి నుంచి లేవనెత్త దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇటు చాలిన దేవుడు మాకున్నందుకై మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోలేం నాయన. విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధనలు క్రీస్తు ప్రభునామములో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున వాక్య సందేశాన్ని అందించడానికి ప్రతాప్ గారు వారు కెనడాలో ఉంటారు. కెనడాలో చదువుకున్నారు, అలాగే అక్కడ బిజినెస్ చేస్తున్నారు. అలాగే బీటీహెచ్ చేస్తూ కంప్లీట్ అయిందని చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఇది నా దేవుని వాక్యాన్ని ప్రతాప్ గారు మన మధ్య పంచుకుంటారు. ఈ సమయాన్ని ప్రతాప్ అన్న గారికి అందిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ పాద సన్నిధికి వచ్చినాం తండ్రి. యేసయ్య రక్షక, మీరు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడని వాడు, నిత్యము కోపించని వాడు, కరుణ సంపన్నుడు ప్రభువా. ప్రతి ఉదయమున కృపతో మమ్మల్ని దర్శిస్తారు, మీ బలం చేత మమ్మల్ని బలపరుస్తారు. మీరు ప్రేమ స్వరూపి ప్రభువా, మీరు కరుణామయుడు ప్రభువా. మీలో ఉన్న సుగుణాలు మేము లెక్కించుదాం అనుకుందామా, అవి మాకు సరిపోవు ప్రభా. కేవలం మీ యొక్క కృప వలన మేము ఇంకనూ జీవించుచున్నాము. మేము ఇంకనూ లయము కాలేదు. మా వలన కాదు, మా బలము వలన కాదు, మా ప్రాణం వలన కాదు. ఎందుకంటే మీ కృప మా జీవము కంటే ఉత్తమమైనది ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా, మమ్మల్ని నడిపించడమే కాకుండా ప్రభా, అనునిత్యము మా భారములను మోయచ్చు, మా కొరకు విజ్ఞాపనలు చేయించున్న ఏకైక దేవుడవు, ప్రభుడవు నీవే ప్రభువా. మా సమాధానకర్తవి నీవు ప్రభువా. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెచ్చుకున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభువా, మీ పాద సన్నిధిలో మేము అందరం కూడి ఉన్నాం. ఎక్కడైతే 2-3 నీ నామం పేరట కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవు ఇచ్చినారు ప్రభా. అది మేము రూఢిగా నమ్ముచున్నాం నాయన. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. మేము భయభక్తులతో అనుసరించినట్లుగా సహాయం దయచేయండి. మరంతేకాకుండా ప్రభా, ఇప్పుడు వాక్యాన్ని మేము ధ్యానించుకోబోచుండగా మీకు అనుగుణంగా నేను వాక్యం చెప్పినట్లుగాను, మీ చిత్తానుసారమైన బోధన నోటి నుండి వచ్చినట్లుగాను నాకు సహాయం దయచేయండి. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు ప్రభా మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. నన్ను తగ్గించి మిమ్మల్ని హెచ్చించుకోమని వేడుకున్నాను ప్రభా. మీరే ఈ యొక్క పరిశుద్ధ దినము, ప్రభు దినము, ఆదివారపు దినము, ఈ ఆరాధనను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ, యేసుక్రీస్తునంత పరిశుద్ధ నామములో బ్రతిలాడి వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చేర్చుకున్నాను తండ్రి. ఆమేన్. మనము ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చి 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తివాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క అధ్యాయం చాలా మంచి అధ్యాయం, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క వచనంలో, ఈ పై వచనంలో 7వ వచనంలో నీ మహాదయాళత్వమును గురించిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గురించి వారు గానము చేసెదరు,
8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు, అందరికీ ఉపకారి. ఇక్కడ ఈ 9వ వచనం తర్వాత 14వ వచనం వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది కోఇన్సిడెన్స్ అవుతుంది. ఇక్కడ వరకు ప్రభు యొక్క ఎంత దీర్ఘశాంతుడో, ప్రభు ఎలా దయాదాక్షిణ్యము గలవాడో అని చెప్పుకుంటూ వచ్చి ఆయన పడిపోయిన వారిని అందరినీ, తర్వాత ఇంకా కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతాడంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని నేను అనుకునేవాడిని. కానీ ఇక్కడ మన 13వ వచనంలో ఏముంటుందంటే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచును. ఆ వచనం తర్వాత యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరిస్తాడు. ఆ శాశ్వత కాలం ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. కొంతకాలం కాదు, శాశ్వత కాలం. ఇంకా నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఎలా నిలుస్తుందంటే అది ఆయన యొక్క శక్తి చేత, బలిమి చేత కాదు, కానీ ఆయన లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారందరినీ ఆయన రాజ్యంలో ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. అందుకని నేను అనుకుంటాను, ప్రభు ఆ వచనం తర్వాత ఈ వచనం పెట్టించాడు అనుకుంటాను. ప్రభు ఒక రాజ్యం ఎలా ఉంటుందంటే బలము, శక్తి కాదు, కానీ మనల్ని ఎలాగా ఉద్ధరిస్తాడు, మనల్ని ఎలా లేవనెత్తుతాడు, శాశ్వత కాలం వరకు మనల్ని ఎలాగ ఆయన దయాదాక్షిణ్యంతో పెంచి పోషిస్తాడని ఆ యొక్క వాక్యం, ఆ యొక్క వచనము ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా హైలైట్ చేస్తుందని నేను నమ్ముతాను. మనం మొట్టమొదటిగా ఎప్పుడు కూడా ఈ వచనం, ఇలాంటి వచనాలు చూసినప్పుడు పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని అంటే సహజంగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే పేదలు కానీ, హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు కానీ గుర్తొస్తారు. 99% మనకి ఒక బలవంతుడు గుర్తురాడు. అన్నీ ఉన్నవాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే రిచ్గా ఉండేవాళ్ళు కానీ గుర్తురారు. కానీ బయటికి ఎంత గంభీరంగా మనిషి ఉన్నా లోపల కృంగిపోయిన వాడుగా ఉంటాడు. బయటికి అన్నీ ఉండొచ్చు ఒక వ్యక్తికి, కానీ లోపల పడిపోయిన వాడిగా ఉంటాడు. మనకి తెలియదు, కానీ దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఒక్కసారి మనం ఆదికాండము 13వ అధ్యాయంకి వెళ్దామా? ఆదికాండము 14వ అధ్యాయం. 14వ అధ్యాయము మీరు ఎవరు చదవబడలేదు, ఎందుకంటే ఏ వచనం చెప్పను ఇక్కడ. ఈ అధ్యాయం మీ అందరికీ తెలిసిన అధ్యాయమే. ఎందుకంటే ఈ చాప్టర్, ఈ అధ్యాయం ఏం చేస్తుందంటే అబ్రహాం యొక్క ఘనతను చూపిస్తుంది. ఇక్కడ కొంతమంది రాజుల్ని అతను ఒక్కడే ఓడిస్తాడు, కొన్ని రాజ్యాల్ని అతను ఒక్కడే విడిపిస్తాడు. ఈ యొక్క అధ్యాయం ఏం చేస్తుందంటే అబ్రహాం యొక్క పవర్, ఇట్ షోస్ హౌ స్ట్రాంగ్ అబ్రహాం ఈజ్. అబ్రహాం ఎంత బలవంతుడు అనేది ఈ అధ్యాయం చూపిస్తుంది. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత యాజకుడి దగ్గరికి వచ్చి తన 10వ వంతును సమర్పిస్తాడు. రెండవది ఏం చూపిస్తుందంటే తన యొక్క భక్తిని చూపిస్తుంది ఈ అధ్యాయం. భక్తి, బలము రెండిట్లో అబ్రహాం ది బెస్ట్ అనేది ఈ అధ్యాయం చూపిస్తే, తర్వాత వెంటనే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం ఏం రాస్తుందంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము. ఒక విచిత్రమైన అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చి అబ్రహామా పరాక్రమశాలి అని అన్నాడు, అబ్రహామా భక్తిపరుడు అన్నాడు. దేవుడు వచ్చి ఏమంటాడంటే భయపడకము. సో అబ్రహాము బాహ్య ప్రపంచానికి ఒక బలమైన వాడు, భక్తి గలవాడు అయి ఉండొచ్చు, కానీ అబ్రహాము భయపడుతున్నాడు ఏదో విషయంలో, కృంగిపోయినవాడు. కానీ అది ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. ప్రభు అందుకే ఏమంటున్నాడు, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగును అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా, మనం ఎంత బలవంతులైనా, ఎంత భక్తిపరులమైనా మనకి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఎన్ని సంవత్సరాలైనా మన జీవితంలో నుంచి అవి వెళ్ళవు. కానీ ఆ విషయం ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. కొన్ని సంవత్సరాలైనా కూడా మనం అది ఎవరికి చెప్పుకోలేము. ఇంకా ఇది ఆ సమస్య పోకపోవడం వల్ల దాన్ని మనల్ని కృంగదీస్తూనే ఉంటుంది. కానీ మనం లోకం కోసం, మన బిడ్డల కోసం, మన సొసైటీ కోసం మనం బ్రతుకుతూనే ఉంటాం. జస్ట్ జీవచవనంగా ముందుకు కొనసాగిపోతుంటాం. లోకం ఏమనుకుంటుందంటే మనం చూసి, మీకేంటండి అన్నీ ఉన్నాయి, హాయిగా ఉన్నారు, మీలాగుంటే బాగుండు. మనం ఏమనుకుంటాం అంటే, నీకేం తెలుసురా నా సంగతి అని కానీ మనం ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాం. కానీ ప్రభు ఏం చేస్తాడంటే, ప్రభు అక్కడ కూర్చొని మనకి సమాధానం ఇవ్వడు.
ఏం చేశాడు ప్రభు? ఇక్కడ ఏం రాసిందంటే, అద్భుతంగా ఏం రాసిందంటే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం ఏం చేసింది? అబ్రాహామునకు దర్శనమునందు వచ్చి, హీ విల్ కమ్ టు అస్. మన ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు, కోట్ల మతాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, మన దగ్గరికి, తన బిడ్డల దగ్గరికి వచ్చే ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువే. ఈ వాక్యంలో ఎందుకు చెప్తున్నానంటే, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని చూసేవరకు మనకి ఎలాగ ఉంటుందంటే యాంగ్జైటీగా ఉంటుంది. యాంగ్జైటీ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం మనకి తగ్గుతుంది. ఆ యాంగ్షియస్నెస్ తగ్గి ఆ డాక్టర్ గారు మాట్లాడే నెమ్మదైన మాటలు అయితే మనం ఇంకా బలపరచబడతాం. కానీ డాక్టర్ రాకుండా ఫోన్లో మాట్లాడాడు అనుకోండి, మనకి ఆ భయము అవి ఇంకా తగ్గవు. కానీ మన ప్రభు ఏం చేస్తున్నాడంటే, మన యొద్దకి వచ్చే ప్రభు ఎంత బలవంతుడైనా ఎంత బలహీనతుడైనా ప్రభు మన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేశాడంటే, అందుకు అబ్రహాము ఏం చెప్తాడు అంటే దేవుడికి, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినాడేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే అంటాడు. ఐ హ్యావ్ పవర్, నేను భక్తి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు కావాల్సింది నాకు కుమారుడే. ప్రభు ఏం చేస్తాడంటే, యెహోవా 4వ వచనము, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. మొట్టమొదట ఏం చేశాడంటే, నీ యొక్క ఆలోచనలు సాగవు. వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్స్ ఆర్, జస్ట్ పుట్ దెమ్ అసైడ్. ఇతడు నీకు వారసుడు కాడు. ఫస్ట్ హీ కరెక్ట్స్ అబ్రహాం. సో నువ్వు ఇప్పుడు నిరీక్షణ లేకుండా ఉన్నావు కాబట్టి నువ్వు ఆలోచించుకునే పద్ధతి, నీ ఆలోచించుకునే విధానం కరెక్ట్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దట్. హౌ? నీకు పుట్టబోవాడే, నీ గర్భవాసన వచ్చేవాడే నీకు వారసుడు అవుతాడు. ఆయన నిరీక్షణ కలిగిన మాట ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే, 14వ వచనంలో, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను, మీకు ఇవన్నీ తెలిసింది కాబట్టి 14వ వచనంలో ఏంటాడంటే, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరు వచ్చెదరు. నీకు సంతానం ఇస్తానని వదిలేయకుండా ఫ్యూచర్ కూడా చెప్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నీ జనాంగానికి ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే ఏదైనా ఒక విషయాన్ని మనం చర్చించుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తే మనం బలపడతాం. కానీ నెక్స్ట్ జరగబోయే 100 స్టెప్స్ చెప్పారనుకోండి, ఇంకా కూడా బలపడతాం. వెంటనే యేసు ప్రభువు వచ్చి, నీకు ఖచ్చితంగా వారసుడు పుడతాడు, అతడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పడమే కాకుండా నెక్స్ట్ కొన్ని టెన్స్ ఆఫ్ జనరేషన్స్లో ఏం జరగబోతుంది అది కూడా ఫ్యూచర్ కూడా చెప్పి ఇంకా కూడా బలపరుస్తాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ప్రభువు దర్శించిన తర్వాత బలపడకుండా ఉండేవాడే ఉండడు. ఎంత బలవంతుడు అయినా, ఎంత బలహీనుడు అయినా. కానీ మనకి ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, అబ్రహాంకి భక్తి ఉంది, బలము ఉంది, ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, అయితే దేవుడు వచ్చాడు, ఆయన దర్శించాడు. నాకు విశ్వాసం లేదు కదా, నాకు అబ్రహాం అంత విశ్వాసం లేదు, నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నాకు కూడా నిరీక్షణ లేదు, మన దగ్గరికి వస్తాడా ప్రభు అని కూడా మనకి ఆలోచనలు ఉంటాయి. మనం అబ్రహాం లాంటి బలవంతులం కాదు. ఒకసారి యోహాను సువార్త చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం. మీరు ఎవరైనా చదువుతారని చదవండి, నాకు అలవాట్లేదు కాబట్టి చెప్పట్లేదు. 5వ వచనం చదువుతారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండేట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, చాలమ్మా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇతనికి యేసు అంటే ఎవరో తెలియదు, ఇతనికి రక్షణ లేకపోతే స్వస్థత వస్తుందో లేదో కూడా తెలియదు. వాడు 38 ఇయర్స్ అక్కడ ఉన్నాడు ఆ యొక్క అనారోగ్యంతో. ఇంకా కొంచెం మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మొత్తం చదవను. అతను ఏం చెప్తాడంటే, నన్ను ఆ రైట్ టైంలో రైట్ పర్సన్ తీసుకెళ్ళి అతను వేయాలి.
ఆ టైం మిస్ అయిందంటే అతను వేసినా కూడా వేస్టే. సో హీఈస్ అక్కడ రాసిన వర్డ్ ఏంటంటే, అక్కడ 37 నుండి వ్యాధి గల ఒక మనిషి ఉన్నాడు, వాడు అక్కడ పడి ఉండుట. సో హీఈస్ హెల్ప్లెస్ ఫిజికలీ. అతను అబ్రహాంలాగా బలవంతుడు కాదు, స్పిరిచువలీ అబ్రహాంలాగా విశ్వాసం ఉన్నాడు కాదు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలిసిన వాడు కూడా కాదు. కానీ అతనికి మాత్రం ఒకటి తెలుసు, ఏంటంటే ఒకే విధంగా నాకు స్వస్థత కలుగుతుంది. ఎలాగంటే నన్ను ఆ దేవదూతకు వచ్చి నీళ్లు అల్లాడించినప్పుడు కరెక్ట్ టైంలో నన్ను దాంట్లో వేస్తే నాకు స్వస్థత వస్తుంది, లేకపోతే నాకు స్వస్థత రాదు. మనం కూడా దేవుడికి మన సమస్యని బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు మన మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవా ఇది చేస్తే నా సమస్య పోతుంది, దేవుడు అది చేస్తే నాకు అదొక్కటే మార్గం అని మనం అనుకొని మనం కృంగిపోతూ ఉంటాం. మనం పడిపోయి లేవలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే మనకి వేరే దేవుడి యొక్క ప్రణాళికలు మనకి తెలియదు. ఇతనికి తెలియకపోవడమే కాకుండా ఇతను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి అతని దగ్గరికి? ఏ ప్రభు అయితే అబ్రహాం దగ్గరికి వచ్చాడో ఆ ప్రభువే వెళ్ళాడా? నీవు నేను అబ్రహాంలాగా బలంగా ఉన్నా, అబ్రహాంలాగా కాకుండా ఇతని పేరు కూడా మనకి తెలియదు. ఇతని విశ్వాసులకి తండ్రి కాదు, ఇతని రాజ్యాల్ని జయించలేదు. కానీ ప్రభు వెళ్ళాడా? అందుకనే 145లో మంచివాడు, యెహోవా అందరికీ ఉపకారి. నువ్వు బలవంతుడు అవ్వచ్చు, బలహీనుడు అవ్వచ్చు, నీ శరీరంలో నిజంగా బలం కూడా లేకుండా ఒక పడిపోయిన వాడు అయి ఉండొచ్చు. కానీ ఆయన నీకేం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. ఎలా చేస్తాడు? నీ దగ్గరికి వచ్చి చేస్తాడు. మన దగ్గరికి కూడా వచ్చి చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని లేవనెత్తుతాడు. అందుకనే నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే ఏమంటాడు? ఆయన ఇవన్నీ ఇష్టపడి చేసే పనులు, చెయ్యాలి కాబట్టి చేసేది కాదు, ఆయన బాధ్యతాపూర్వకంగా చేసే పనులు కాదు ఇవి. ఆయన ఇష్టపడి చేస్తాడు మనకి. అటువంటి వాడు మన దేవుడు. అందుకని ఏం రాసింది? యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు. పడిపోయిన కొంతమందిని కాదు, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. బయటికి మనం బలంగా ఉన్నా, బయటికి మనం బలహీనంగా ఉన్నా, మనం లేచి పరిగెట్టగలిగినా, మనం పడిపోయి ఉన్నా ఫిజికల్గా, స్పిరిచువల్గా మనం విశ్వాసులకి తండ్రులమైనా, స్పిరిచువల్గా మనకి విశ్వాసం లేకపోయినా, ప్రభు ఆయన సమయంలో మనకు వచ్చి దర్శించి మనల్ని లేవనెత్తుతాడు. అందుని బట్టి కీర్తనాకారు 145లో 1వ వచనం ఏం రాసిందంటే, ఒక్క నిమిషం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నిధిస్తాం. అందుకని ఇంకో మాట కూడా రాసింది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే ప్రభువు మన దగ్గరికి వస్తాడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళడం కంటే ప్రభువే మన దగ్గరికి వస్తాడు. ఇంకొక వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం మనం. ఇప్పుడు మన ఆత్మీయ తల్లి అయిన శారా గురించి 2 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి అయినను తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఒక రాణి ఒక్క వ్యవధిలోనే ఏమైందంటే ఒక నీచమైన దానిగా అయిపోయింది. రాజ్యాన్ని జయించిన అబ్రహాం భార్య ఎవరు? శారా. అవునా? రాజ్యాన్ని జయించేవాళ్ళు ఎవరు? రాజులే కదా. కానీ శారా ఏమైంది? నీచమైనది అయిపోయింది. ఎవరికి చెప్పుకోగలదు ఆ బాధ? కృంగిపోయి నలిగిపోయింది. ఆ దాసిని ఎంత నమ్మకపోతే అంత ఉన్నతమైన స్థితి ఇచ్చింది ఆ దాసికి. కానీ ఆ దాసి ఏం చేసింది? ఒక్కసారిగా తన స్థాయి మర్చిపోయి తనకి ఆ పొజిషన్ ఇచ్చిన తన యజమానురాలనే నీచమైందిగా చేసేసింది. మగవాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువగా బయట పడలేరు, వాళ్ళు ఇంకా ఎక్కువగా కృంగిపోతారు. కానీ అప్పుడేముంటుందంటే శారా 5వ వచనంలో, అప్పుడు శారా నా ఉసురు నీకు తగలను, నేనే నా దాసిని నీ కౌగిడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని, నాకును నీకును ఎవరు తీర్పు తీరుస్తాడు? యెహోవా తీర్పు తీరుస్తాడు. ఎవరికైనా సరే, ఎటువంటి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఆస్తి సమస్యలైనను వారసత్వ సమస్యలైనను అవమానకరమైన సమస్యలను ఎవరు తీర్చాలి? యెహోవా దేవుడే తీర్చాలి. అందుకనే మన నోటిలో వచ్చే మాట ఎప్పుడు కూడా దేవుడికి అనుకూలంగాను దేవుడి గురించే ఉండాలి. ఇంకా దీనికి ముందు
ఇలాగే ఈ కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం 21వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. 21వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారులల్లా నా విషయమై నవ్వుదురు. శారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రాహాముతో చెప్పును, నేను అతని ముసలితన ముందు కుమారుని కంటిని కదా అనెను. తన పడిపోయిన స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడా లేదా? తన నీచమైన స్థితి నుంచి మళ్ళీ తన ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ ఈ విషయాన్ని ఇంకా గమనించింది ఎవరంటే హాగరు. ఆ పిల్ల 8వ వచనంలో ఏం రాస్తుందంటే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. ఇంకా కూడా హాగర్ కానీ హాగర్ కుమారుడికి కానీ ఏమి రావట్లేదు, బుద్ధి రావట్లేదు. ఏమని? దేవుడు ఎన్నుకున్న జనాంగము వారసపుత్రుడు వచ్చేసాడు, వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఇంకా కూడా వాళ్ళకి తగ్గింపు స్వభావం రాలేదు. అప్పుడు శారా తీసుకున్న నిర్ణయం ఏంటంటే తనని వెళ్ళగొట్టమంటుంది. వెళ్ళగొట్టమంటే అబ్రహాము వెంటనే వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. వెంటనే శారా తరపున న్యాయవాది ఎవరు వచ్చాడు? మళ్ళీ ఏం చేస్తాడంటే ఇక్కడ, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునికి మిక్కిలి దుఃఖం కలుగజేశాను. 12వ వచనంలో, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. ఇక్కడ దేవుడు వాడిన పదం చూడండి, ఈ చిన్నవాని బట్టి నీ భార్యను అనడు. దేవుడు ఏమంటాడు? నీ దాసిని. సో మనకి దేవుడు మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు మనం ఆ పొజిషన్ నిలబెట్టుకోకపోతే దేవుడు మళ్ళీ మనల్ని వెనక పొజిషన్లోనే చూస్తాడు. యాకోబుకు కూడా ఉపపత్నులు ఉన్నారు కదా, కానీ ఆ మొత్తం కుమారులు గోత్రాలుగా వచ్చారు. అట్లాంటి స్థితి ఇష్మాయిల్కి ఇచ్చుండేవాడు దేవుడు, అవునా? కానీ దాసి కొడుకుగానే చూడవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క అవిశ్వాసము, అవిధేయత వల్ల. ఇదే మాట 16వ వచనంలో కూడా దేవుడు వాడతాడు. అప్పుడు 16వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దీని ముందు ఏమంటాడంటే 8వ వచనంలో, శారాయి దాసివైన హాగరు. శారాయికి మరి తను ఏమంటారు, అబ్రహాము భార్య అని కానీ శారాయికి ఈక్వల్ అని కానీ దేవుడు రెఫర్ చేయడు హాగర్ని. 2 సార్లు హాగర్ని రెఫర్ చేసినప్పుడు 2 సార్లు ఏమంటాడు? శారాయి దాసి, అబ్రహాము దాసి. మంచి పొజిషన్ ఇచ్చినా కూడా హాగర్ ఏం చేసింది? నిలబెట్టుకోలేదు. కానీ నీచమైన స్థితిలో ఉన్న శారా ఏం చేసింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? తన ఉన్నత స్థితిని తనకు మళ్ళీ దయచేశాడు. మనల్ని కూడా దేవుడు అలాగ ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడతాడు. మనం ఒక్కొక్కసారి ఈ లోకం కానీ మనకి బాగా దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనల్ని అవమానపరిచినప్పుడు, మన యొక్క పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, మనం తక్కువగా చూసినప్పుడు, కానీ మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో పెట్టడానికి మనకి దగ్గరగా ఉండేది ఎవరు? మన ప్రభు. ఇది మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అలాగే మనము ఇంకొక వచనము, ఇదే మనము కొత్త నిబంధన చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యము మనం కానీ ధ్యానం చేసుకున్నామంటే మీకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనం దేవుడు చేసిన కార్యాలని మనం కొంచెం రెఫర్ చేసుకుంటే మనకు కొంచెం సంతోషంగా ఉంటాయి. మార్కు సువార్త 25వ వచనము, 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతుంది. శారా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గొడ్రాలుగా బాధపడుతుంది. ఇద్దరికి ఎవరు సొల్యూషన్ ఇచ్చారు? దేవుడే.
ఇద్దరి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. నన్ను కూడా మనం పాస్టర్ అయి ఉండొచ్చు, లేమన్ అయి ఉండొచ్చు, లేకపోతే డీకర్ అయి ఉండొచ్చు. ఎవరికైనా కూడా మన పరిస్థితులు ఏదైనా కూడా ఎవరు సహాయం దయచేయాలి? దేవుడే చేయాలి. అవి చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ ఏముంది? పడిపోయిన వారిని అందరినీ ఆయన ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. ఇంకొకసారి 145 అధ్యాయంలోకి వెళ్ళామంటే ఇంకొక చక్కని మాట రాసింది. 145 కీర్తన చక్కని మాట, 2వ వచనం చదవండి ఎవరైనా. 145 అధ్యాయము 2వ వచనం. అనుదినము నేను స్తుతించెదను, నిత్యము నిన్ను నామమున స్తుతించెదను. ఎందుకు చెప్తున్నాడు? ఒక్క వచనంతో వదిలేయచ్చు కదా స్తుతి. 2వ వచనంలో కూడా రాశాడు. ఎందుకంటే హీ కాంట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్. ఆయన ప్రభువుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు. మనం ఇప్పుడు అబ్రహాం గురించి చూసాం, మనం స్తుతించకుండా ఉండలేము. ఇంకా బెతస్దా కోరేరు దగ్గర పడిపోయిన వాడి దగ్గర చూసాం, మళ్ళీ మనం దేవుడిని స్తుతిస్తాం. సారా గురించి చూసాం, మళ్ళీ స్తుతిస్తాం. ఇప్పుడు రక్తస్రావం గల రోగం గల స్త్రీ గురించి చూసాం, మళ్ళీ వీ కెనాట్ స్టాప్ ప్రైజింగ్ అవర్ గాడ్. ఆయన అద్భుత కార్యాలు చేయకుండా ఎలా అయితే ఉండలేడు, మనం కూడా మన ప్రభువుని స్తుతించకుండా ఉండలేము. మనం చేయగలిగింది అదొక్కటే, విరిగిన హృదయంతో ఆయన తిరిగి వెళ్ళడం, ఆయన స్తుతించడం. ఆ 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నవాడు ఏం చేయగలడు? వాడి శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. అతన్ని నేను అనుకుంటాను, అతను చాలామందిని పెట్టుకొని ఉండొచ్చు, డబ్బులు ఇస్తారు కానీ ఎవరు రారు కదా. ఎవరు మంచితనంతో ఎన్ని సంవత్సరాలు వచ్చి చేస్తారు పనైనా? మేబీ హీ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అన్ని 38 ఏళ్ళ నుంచి అతనుకున్నది కూడా అతను ఖర్చు పెట్టేసుకొని ఉండొచ్చు. లేకపోతే అతనికి ఇంటి వారు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళైనా ట్రై చేస్తారు, వాళ్ళు కూడా అతన్ని వదిలివేసి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం వదలలేదు అతన్ని. ఆయన అతన్ని ఉద్ధరించాలనుకున్నాడు, లేవనెత్తాలనుకున్నాడు, దేవుడు చేశాడు. అలాంటి ఆశ్చర్యక్రియలు దేవుడు చేసినప్పుడు మనం దేవుడిని స్తుతించకుండా ఎలా ఉంటాం? అందుకే 145లో 2వ వచనంలో ఏమంటాడు? అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇంకొక ఇదే ఆదికాండంలో మరొక దైవజనుడి గురించి మనం ధ్యానించుకుందాం. ఇస్సాకు గురించి ధ్యానించుకుందాం. ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయము 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇక్కడ కూడా ఇస్సాకు కూడా అబ్రహాంలాగే బలవంతుడు. కానీ దానివల్ల ఏమైంది? అబీమెలెక్కి భయం వేసింది, ఇతను మనల్ని జయిస్తాడు, హీ విల్ టేక్ ఓవర్ అస్. దానికి సొల్యూషన్ ఏం చెప్తున్నాడు? గో, ఈ ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక వచనం చూద్దాం, 20వ వచనంలో చూద్దామా. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరుతో జగమాడి, ఈ నీరు మాది అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసాకు అని పేరు పెట్టెను. అక్కడ వాడు బావితో నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? యూ గో ఫ్రమ్ దిస్ ప్లేస్, దిస్ బిలాంగ్స్ టు అస్. సెకండ్ టైం మళ్ళీ ఇస్సాకు ప్లేస్ మారాల్సి వచ్చింది. ఇంకొక వచనం చూద్దామా. వారు మరి ఒక బావితో పోయినప్పుడు 21వ వచనంలో, దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టాను. అగైన్ థర్డ్ టైం. ఫోర్త్ రెహబోత్కి వచ్చే వరకు దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. కానీ బయట నుంచి చూసేటప్పటికి మనం ఏమనుకుంటాం? ఇస్సాకేంలే బలవంతుడు, ఇస్సాకేమి అన్నీ ఉన్నాయి, బట్ కాన్స్టెంట్ దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి ఇంకోటి, ప్రతి ఒక్క ప్రాబ్లం. కానీ అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలిసిన విషయం ఇది. 22వ వచనంలో, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక. ఎందుకు జగడమాడలేదు? అది మనం ఆలోచించాలి. ఎందుకు ఈ విషయంలో జగడమాడలేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే, బావిలు త్రవ్వించడం గొప్పవాళ్ళకి పెద్ద విషయమైన పెద్ద పని కాదు. కానీ మన జీవితంలో కూడా అనునిత్యం మన దేవుడు మనకి కార్యాలు చేస్తుంటాడు. మనకి అబ్రహాంలాగా కుమారుడిని ఇవ్వడమే కాకుండా 38 ఏళ్ళ నుంచి మనకు ఉన్న సమస్యలు తీసివేయడమే కాకుండా చిన్న సమస్యలు కూడా దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. అవి మనం మర్చిపోకూడదు. అందుకనే ఒక అధ్యాయంలో ఈ భాగం రాయబడింది బైబిల్లో. లేకపోతే ఇది ఇన్సిగ్నిఫికెంట్ వర్స్ అంటే రాసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకని ఇక్కడ చెప్తాడు ఇస్సాకు ఏమని? ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు. గాడ్ హ్యాజ్ ఇంటర్ఫియర్డ్. ప్రభు వచ్చి ఏం చేశాడు?
ఎడము కలుగు చేశాడు. అందుకనే వాళ్ళు మనతో జగడమాడలేదు. మనకు కూడా చాలా పనులు మనం చేసుకుంటారే, ఈ పని చాలా బాగా జరిగిపోయింది అనుకుంటాం. ఎందుకు జరిగిందంటే ప్రభు మస్ట్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్. ప్రభు వచ్చి మన కార్యాలను చక్కబెట్టేవాడు కాబట్టి మనకి ఆ సమస్య తొలగిపోయింది ఈజీగా. కానీ ఎవరు అది నెగ్లెక్ట్ చేయట్లేదంటే ఇస్సాకు దాన్ని పక్కన పెట్టట్లేదు. ఇస్సాకు అదే పనిగా చెప్తున్నాడు. ఇది అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలిగి చేసినాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. మనం కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలే కాదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు మనకి చిన్న చిన్న కార్యాలు ఏం చేశాడు, చిన్న చిన్న విషయాలు కూడా ఆయన ఎందుకు పట్టించుకొని అత్యంత శ్రద్ధతో మనకి కార్యాలు చేస్తున్నాడని దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే 145లో 3వ వచనం చదువుదామా. 140 యెహోవా మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యం కానిది. మన చిన్న చిన్న పనుల్లో నిజంగానే ఆయన మహాత్మ్యాన్ని మనం గ్రహింప చేసుకోలేం. ఎందుకంటే మనం చేసామనుకుంటాం ఆ పనులు. సహజంగా ఎవరికైనా కూడా జగడం ఆడకపోతే ఏమనుకుంటారంటే, ఈ ఊరిలో మనుషులు మంచివారు, వీళ్ళు కొంచెం నెమ్మదస్తులుగా ఉన్నారు మిగతా వాళ్ళ కంటే అనుకుంటారు. కానీ ఇస్సాకు మాత్రం అలాంటి ఆలోచనలకి తావు ఇవ్వట్లేదు. యెహోవా మనకి నెమ్మది వాళ్ళతో మనకి ఎడము కలిగజేశాడు కాబట్టి మనకి నెమ్మది వచ్చింది. మనం కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు దేవుడికి ఖచ్చితంగా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తుతి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనం ఇంకొక వచనం చూసుకుందామా. కృత నిబంధనలో అలాంటి వచనమే ఇంకోటి ఉంది. ఒక్క నిమిషం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహంను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. చూసారా, నోబడి ఆస్క్డ్. ఎవ్వరు కూడా యేసుప్రభుని అడగలేదు. యేసుప్రభుని జనాలు అడగలేదు, ఆమె అడగలేదు, ఆయన శిష్యులు అడగలేదు. ఆమెను ఆ యొక్క విధవరాలు యొక్క కుమారుణ్ణి స్వస్థపరచమని కానీ బ్రతికించమని. ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా ఏమైంది, మనకి అక్కడ ఏం రెఫరెన్సులు లేవు. ఇస్సాకు చెప్పే వరకు మనకు తెలియదు ప్రభు వచ్చి ఎడమ చేశాడని. ఇక్కడ కూడా వాలంటీర్గా దేవుడు మన ప్రభు మనం అడిగితేనే, మనం నమ్మితేనే, మనం బలంగా విశ్వాసంలో ఉంటేనే కార్యాలు చేస్తాడని తప్పుడు ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఆయన తనకిష్టం వచ్చినప్పుడు తనకిష్టం వచ్చిన కార్యము ఇష్టంగా మనకి చేస్తాడు. ప్రభువు ఆమెను చూచి మొట్టమొదటిగా ఏం చేశాడు, హీ లుక్డ్ ఎట్ హర్. చూచి మన మీద దృష్టి ఉంచేవాళ్ళు ఎవరండి? ఎవరైనా దృష్టి ఇస్తారా? మనకు ఒక స్థితి గతి ఉంటేనే కానీ ఎవ్వరు మనల్ని చూడరు. అది కూడా ఏదైనా పని ఉంటేనే చూస్తారు. అన్నీ ఉండి మనం ఎవరికి పనికిరాము అనుకోండి, అయినా కూడా చూడరు. వాడు ఎంత లేరా వేస్ట్ ఫెలో, వాడికి మన అంటే పనికిరావు. కానీ ఆమె కానీ ఆమె కొడుకు, చనిపోయిన కొడుకు గురించి కానీ ఎవరికీ తెలియదు. దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. కానీ ప్రభు దృష్టించగలిగిన వ్యక్తులు వాళ్ళు. మనం ఎంత దీని స్థితిలో ఉంటే ప్రభు తన దృష్టి అంతగా మన మీద ఉంచుతాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏం చేస్తాడు, ఆమె యందు కనికరపడ్డాడు. మనం కూడా చాలామంది దీనులను చూస్తాం, అయ్యో అనుకుంటాం, కానీ మనం వీఆర్ హెల్ప్లెస్. మనం హెల్ప్ చేయలేము, కనికరపడతాం. కానీ ప్రభు ఏం చేయగలడు, ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఇంకా ఏం చేశాడు, ఓదార్చాడు. ఇవన్నీ మనం చేయగలం. చూస్తాం, కనికరపడతాం, ఏడవద్దని చెప్తాం, అన్నీ చేయగలం. కానీ మనం ఏం చేయలేమంటే దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. మహాశక్తి, దేవుని యొక్క మహాశక్తి ఇక్కడ మనకి తేటతెల్లంగా కనబడుతుంది. ఇవన్నీ మానవుడు చేయగలడు, ఎవరైనా చేయగలడు, కనికరపడదాం అన్నీ. కానీ ఎవరు కూడా చనిపోయిన వాడిని తిరిగి లేపలేడు. ఎవరైనా అడిగారా? ఎవ్వరు అడగలే ప్రభువుని. హీ హిమ్సెల్ఫ్, ఆయనే వాలంటీర్గా వచ్చాడు. కొన్ని సమస్యలు మనం మర్చిపోవచ్చు. కొన్ని సమస్యలు, 10 సమస్యలు చెప్పాం కదా,
11వ వద్దులే అని మనం అనుకోవచ్చు, కానీ ప్రభు అలాగా పక్కన పెట్టాడు. ఆయన నిత్యం మన కొరకు ఏం చేస్తుంటాడంట? చింతిస్తుంటాడు. నిత్యం మన కొరకు ఏం చేస్తాడు మన ప్రభు? విజ్ఞాపనలు చేస్తుంటాడు. అటువంటి ప్రభువుని మనం సేవిస్తున్నప్పుడు మనం దేని గురించి భయపడాలి? మనం దేని గురించి దిగులు పడాలి? అందుకని మనం ఎప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పడిపోయిన వారిని అందరినీ, అది సారా అవ్వచ్చు, ఈవెన్ హాగర్కి కూడా హెల్ప్ చేస్తాడా కదా? హాగర్కి కూడా హెల్ప్ చేస్తాడు. ఆయన నాయని గ్రామంలో అయినా విధవరాలైనా ఉండొచ్చు, 38 నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నవాడు ఉండొచ్చు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అయినా ఉండొచ్చు. ఎవరికైనా సరే ఆయనే వచ్చి దృష్టి ఇచ్చి మనల్ని ఓదార్చి మనల్ని బలపరిచి స్వస్థపరిచే దేవుడు. అందుకని యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మనం ధన్యులు. మనం అసలు ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, కానీ మనం దిగులు పడతాం. దిగులు పడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన చెంతకు వస్తాడు. ఈ మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకొని ముగిచ్చేసుకుందాం. నాకు తెలియదు నేను ఎంత సమయం తీసుకున్నాను. ఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాకోబు గురించి మాట్లాడుకుందాం. యాకోబు ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయము 45వ వచనం. నేను చదువుతాను. చదవక ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే నా దృష్టిలో యాకోబు గురించి మీకు ఏం ఒపీనియన్ ఉందో అడగాలనుకుంటున్నాను. యాకోబు మోసగాడని ఎంతమంది అనుకుంటున్నారు? యాకోబు వాళ్ళని మోసం చేశాడని కానీ, యాకోబు మోసగాడు కానీ ఎంతమంది మీలో అనుకుంటున్నారు? మీరు చెప్పచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. ఎవరైనా యాకోబు వాళ్ళని మోసం చేశాడని కానీ, యాకోబు మోసగాడు కానీ ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదా? మోసగాడా? మోసగాడు. నీకు తమ్ముడు మోసం చేశాడు అన్నని? ఇంకా ఎవరైనా మోసం చేశాడు అన్నని? చేయలేదా? మీరేమనుకుంటున్నారమ్మా? మోసం చేశాడా? మీరు పాస్టర్ గారు? ఏదైతే మోసం జరిగిందా లేదా? ఓకే. నేనేం చెప్తానంటే ఇప్పుడు కూడా యాకోబు విషయం వచ్చేటప్పటికి నేను ఎప్పుడు కూడా మా పాస్టర్ను ఎక్కడైనా అడుగుతా, యాకోబు మోసగాడని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అది. నీ ఒపీనియన్ నా ఒపీనియన్ పక్కన పెట్టేస్తే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరైనా మోసం చేస్తే గమ్ముగా ఉండడు. దావీదు దగ్గరికి నాతాన్ని పంపించాడా లేదా? అవునా కాదా? ముఖ్యంగా తన బిడ్డల్ని కరెక్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు దేవుడు. యాకోబుని నువ్వు మోసగాడని ఒక్కసారైనా దేవుడు అన్నాడా? బైబిల్ మొత్తంలో నాకు తెలిసి అబ్రహాం కంటే ఎక్కువగా ఆదికాండంలో యాకోబు గురించి ఉంది. అసలు బైబిల్ మొత్తంలో యాకోబు గురించే ఉంటుంది. ఓబేదులో కూడా ఏం రాసి ఉంటుంది? యాకోబు మీద ఏసావు ఎలా దౌర్జన్యం చేశాడని రాసి ఉంటుంది. అవునా? యాకోబు గురించి ఎక్కువగా రాశాడు. ఒక్క వచనమైనా సరే యాకోబు వలె నువ్వు మోసగాడగా ఉండొద్దు అని ఎవరినైనా అనడం కానీ, యాకోబు మోసం చేశాడు కానీ ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఉందా? ఎక్కడా కనబడదు. ఎందుకు రాయలేదో నాకైతే తెలియదు. నేను అనుకోవడం దేవుడి దృష్టిలో యాకోబు మోసం చేయలేదు. తన తల్లి మాట విన్నాడు. అంతేకాకుండా తన అన్న ఆల్రెడీ తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అందుకనే అన్న గురించి అసహ్యంగా రాసుంది. ఇక్కడ నాకు తెలిసి హెబ్రీలో అనుకుంటాను. ఇది ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న నీచుడు లాగా అంటే ఎంత అసహ్యంగా రాసిందంటే ఏసావు గురించి అంత అసహ్యంగా రాసింది. కానీ మన వాళ్ళు చెప్పేటప్పుడు ఎక్కువగా యాకోబుని కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా యాకోబు పక్షంగా మాట్లాడున్నాడు. సరే, ఇది యాకోబు గురించి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు. సరే, ఇప్పుడు యాకోబు గురించి 27వ అధ్యాయం 45వ వచనంలో, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతను చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అనెను. ఇప్పుడు ఏమైందంటే యాకోబుకి ఒక్కసారిగా నివాస స్థలం లేకుండా పోయింది. ధనవంతుడు, బలవంతుడు, తనకంటూ ఒక బిజినెస్ ఉంది, తనకంటూ డబ్బులు ఉన్నాయి. సడన్గా ఏమైంది? అసలు ఇల్లే లేకుండా అయిపోయింది. అవునా కాదా? ఒక్క కార్యంతో తనని ఆ కార్యం చేయమని తల్లి ఏం చెప్పింది? లీవ్ రైట్ నౌ. నీకు యూ హ్యావ్ నో టైం రైట్ నౌ, యూ హ్యావ్ టు లీవ్ రైట్ నౌ. ఒక్క సెకండ్ అయినా పరిస్థితే కాదు, తన స్థలం, తనకి అసలు స్థలం లేకుండా పోయింది. అన్నీ ఉన్న అతను ఒక్కసారిగా దాన్ని ఏమంటారు,
నివాస స్థలం లేనివాడిగా అయిపోయాడు. మనకి అది అర్థం కాకపోవచ్చు, కానీ అది జరిగితే చాలా సాడ్. హీ డజంట్ నో, అంటే అతనికి ఎక్కడికి వెళ్తున్నాడు, లాభాన్ని వెళ్ళినట్టు వాడు తెలియదు, అక్కడ ఏం చేయాలో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు డూ వాట్ హీ హ్యాస్ టు డూ. ఈ స్థలాన్ని మాత్రం విడిచిపెట్టేయాలి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అతనికి ఇల్లు లేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ అన్న కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇక ఒక్కసారిగా తన జీవితం మొత్తం ఆశీర్వాదంగా మారుతుంది అనుకున్న జీవితం తారుమారైపోయింది. అట్ యాక్చువల్లీ బికేమ్ వర్స్. అది ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. పడిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దామా. 28వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండ్రి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చూడండి, మన దేవుడు గంభీరమైన వాడు. నిలువ చోటులో తను ఉన్న స్థలాన్ని పోగొట్టుకుంటే ఏం చేశాడంటే తన పరలోకాన్ని తీసుకొని వచ్చి పెట్టాడు. నీకు స్థావరం లేకపోవచ్చు, నేనే నీకు స్థావరం అని చెప్పడమే కాకుండా, చేసి చూపించడమే కాకుండా ఏమంటాడు, నీకు ఇప్పుడు స్థలం లేదు కదా, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి, యు ఆర్ గోయింగ్ టు కాన్కర్ ఆల్ ఆఫ్ ఇట్. ఒక్కసారిగా ఎట్లాగైతే అన్నీ పోగొట్టుకున్నాడో, ఆ ఒక్క నిమిషంలో మళ్ళీ అన్ని దేవుడు దయచేశాడు. దేవుడు వచ్చి మాట్లాడితే ఎవరు ఆపుతారండి? ఎవరు కాదని చెప్తారు? ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మనం ఈరోజు చూసుకున్న ఎగ్జాంపుల్స్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, యెహోవా దృష్టి ఉంచి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళని బలపరిచాడు. ఆయన ఎప్పుడు కూడా రిమోట్గా అక్కడక్కడ ఉండి, ఓకే నేను ఆజ్ఞ ఇచ్చాను పో, వాడికి చెప్పాను పో, వీడికి చెప్పాను పో అనడు ఆయన. మనం అందుకనే ప్రభు ప్రార్థనలో ఏం చెప్తాడు, ఫస్ట్ లైన్ ఏంది ప్రభు ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఒక కుటుంబంగా చూసినప్పుడు మనమే ఒక్కోసారి మన తప్పుల వలనో మన కష్టాల వలనో దేవుడిని దూరపరుస్తుంటాం. దేవుడిని ఎప్పుడు కూడా ఎక్కువగా క్రైస్తవులను అడగండి, ఎవరినైనా దేవుడు నీకేమైనాడు అంటే పరిశుద్ధుడు అంటారు, సర్వశక్తిమంతుడు అంటారు, సృష్టికర్త అంటారు, ఆశ్చర్యకరుడు కరుణ ఎన్ని చెప్తారు, కానీ చాలా తక్కువగా నా తండ్రి అని చెప్తారు. ఎందుకంటే వీ ఫర్గెట్. ఆయనేమో మనల్ని బిడ్డలుగా చూస్తుంటే మనం మొత్తం మర్చిపోతాం. ఆయన తండ్రి అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇంకా ఏమంటాడు ఆయన, పునరుద్ధానం జరిగిన తర్వాత వెళ్ళి నా సహోదరులకు చెప్పు నేను తిరిగి లేచాను అంటే ఏమంటున్నాడు, నీకు నాకు ఒక అన్నగా ఉంటాడు. ఇంకా ఏమంటాడు, మీరు నాకు స్నేహితుడిగా ఉంటాడు. ఇవన్నీ మనం చెప్పం. దేవుడు ఎవరు నీకంటే ఇవన్నీ చెప్పం. మనం ఏమంటామంటే పరిశుద్ధుడు. మనం ఎందుకు అలా చేస్తామంటే, మనం దేవుడిని ఎప్పుడు కూడా దూరంగా చూడడానికే ఇష్టపడతాం, ఆయన సమీపంగా రావడానికి మనం భయపడతాం మన యొక్క క్రియల వల్లనే. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఎస్ నేను పరిశుద్ధుడినే, ఎస్ నేను యుద్ధశూరుడినే, ఎస్ నేను సైన్యములకు అధిపతిగా యెహోవానే, బట్ బిఫోర్ ఆల్ దిస్ ఐ యామ్ యువర్ ఫాదర్. వీటన్నిటికంటే ముందు నీ యొక్క తండ్రి నేను, వీటన్నిటికంటే ముందు నీ యొక్క స్నేహితుడు నేను, వీటన్నిటికంటే ముందు నీ యొక్క సహోదరుడు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరుస్తాను, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను లేవనెత్తుతాను, నీ యొద్దకు వచ్చి నేను ఉద్ధరిస్తాను అని చెప్తాడు మనకు. ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. సమరయ స్త్రీ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. ఆరో వచనం నేను చదువుతాను. 6వ వచనము, అక్కడ యాకోబు బావి ఉండెను. 4వ అధ్యాయము 6వ వచనము. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ఇప్పుడు ఎలాగైతే సమరయ స్త్రీ రాకముందే ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ, హీ ఈజ్ వెయిటింగ్. అవునా కదా? మన సమస్యను పరిశీలించడానికి హీ ఈజ్ వెయిటింగ్. మనం అడిగే వరకు ఆయన ఉండడు. ఆయన ఏం చేస్తున్నాడు, త్వరపడుతున్నాడు మనల్ని బలపరచడానికి. యాకోబు దగ్గర కూడా అంతే. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు రీచ్ దట్ ప్లేస్. అక్కడికి వచ్చి అక్కడ పడుకోవడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే యాకోబు వచ్చి అది జరిగిన వెంటనే నిచ్చెన రావాలి కిందకి, దేవదూతలు ఎక్కి దిగాలి. సో హీ ప్రీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ జేకబ్. మన యొక్క పితరుడు యాకోబు, విశ్వాసుల తండ్రిలో ఒకడు యాకోబు. ఆ యాకోబు కొరకు ఎలాగైతే వెయిట్ చేశాడు, ఎవ్వరికి తెలియని సమరయ స్త్రీ, సమరయురాలు మరి స్త్రీ,
హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఆల్సో. అవునా కదా? యాకోబు కొరకు ఎలాగైతే వేచి ఉన్నాడో సమరయ స్త్రీ కొరకు కూడా అలాగే వేచి ఉన్నాడు మన దేవుడు. అందుకనే 145 ఇంకొకసారి చూద్దాం. నాకు చాలా ఇష్టమైన అధ్యాయం అది. చాలా అధ్యాయాలు ఇష్టమైనటివి, కానీ 145లో 4వ వచనం, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఎందుకంటే అద్దో మహాబలవంతుడు మనలో ఒక పితరుడైన యాకోబు కొరకు అయితే యేసు ప్రభు ఎలాగైతే ఎదురు చూశాడో, దేనికి తెలియని, ఎవరికి తెలియని ఒక ఇన్సిగ్నిఫికెంట్ ఉమెన్ సమరయ స్త్రీ కొరకు కూడా ఈజ్ వెయిటింగ్. అందుకే తరతరాలు ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ఇంకా ఏమంటాడు? తరమారు ఎదుట ఏం కొనియాడతారంట? దేవుని యొక్క క్రియలు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. బలవంతుడు యుద్ధం చేయడం గొప్ప కాదు, కానీ బలవంతుడు వెయిట్ చేయడం గొప్ప. అవునా కాదా? బలవంతుడు యుద్ధం చేయడం, గెలవడం నార్మల్, అది అవునా కాదా? కానీ బలవంతుడు యుద్ధం చేయకుండా వెయిట్ చేయడం గొప్ప. ఎందుకంటే అతను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి ఆ వెయిటింగ్లో యేసుప్రభు ఎన్ని కార్యాలు చేసి ఉండొచ్చు? సర్వ సృష్టిమంతుడు ఆయన, సృష్టికర్త ఆయన. కానీ బట్ హీఈస్ వెయిటింగ్. ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను స్వస్థపరచడానికి. ఆయన ఇష్టపడుతున్నాడు వెయిట్ చేయడానికి. ఇంకొక 2 మాటలు మాట్లాడుకుని ముగిచ్చేస్తాను నేను. అందరూ ప్రపంచంలో 3:16 యోహాను 3:16 రాసిన తర్వాత ఎక్కువగా రాసే వాక్యం ఏంటి చెప్పండి ఎవరైనా? ఎక్కువగా వచ్చి యోహాను 3:16 రాస్తారు. తర్వాత ఎక్కువగా రాసేది యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ. నేను చెప్తాను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేమునైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము, మీరు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ ఈదుల నుండి కలుగుతున్నది. ఇంకా అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పాస్టర్లలో కూడా కొంతమంది ఏంటంటుందండి, పేదవాళ్ళకి సరిగ్గా లోతుగా బైబిల్ తెలియదు అనుకుంటారు. ఒక సమరయ స్త్రీ, ఆమెకి యోధా గ్రంథాలు లేవు, ఏమి లేదు. ఆయన ఎంత లోతైన మాట చెప్పాడంటే, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యం. మనకి తెలియదు మనిషి హృదయంలో ఏముందో, మనిషి యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ మనకు తెలియదు, కానీ ప్రభువుకి తెలుసు. మనం ఎప్పుడు కూడా మనకి దేవుడు చెప్పింది మనం చెప్తే చాలు. మన దేవుడు మన యుద్ధకు వచ్చి మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని నిలబెట్టేవాడు. అబ్రహాంని నిలబెట్టాడు, అలాగే 38 ఏళ్ళ నుంచి కోనేరు దగ్గర పడివాడిని నిలబెట్టాడు. శారాన్ని నిలబెట్టాడు, శారాన్ని స్వస్థపరిచాడు, రక్తస్రావంగాన్ని స్వస్థపరిచాడు. ఇస్సాకుకి సహాయం దయచేశాడు, నాయని వృద్ధురాలకి సహాయం దయచేశాడు. వాలంటీర్ ఇవన్నీ తను ఇష్టపడి తను మన దగ్గరికి వచ్చి చేసే పనులు. 145 అధ్యాయం ఇంకొక 2 వచనాలు చదివి ముగిచ్చేస్తాను నేను. 145 కీర్తనలు. ఇరవై వచనం చూద్దామా. యెహోవా తను ప్రేమించిన వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఒక్క జనాంగం దేవుడికి ఇష్టమైన జనాంగం ఉంటుంది. అది నువ్వు కృంగిపోయిన వాడివి, పడిపోయిన వాడివి, పనికి మాలిన వాడివి కాదు. భక్తిహీనుడు అంటే దేవుడికి అసహ్యం. వాడిని మాత్రం ఏం చేస్తాడంటే దేవుడు ఆయన నాశనం చేస్తాడంట. మనం పేదవాడైనా ఉండొచ్చు, కుష్ఠరోగాలాగైనా ఉండొచ్చు, అన్నీ ఉన్నవాడిలాగైనా ఉండొచ్చు, ఏమి లేని వాడిలాగైనా మనం ఉండొచ్చు, కానీ ఒక్క రకంగా మనం ఉండకూడదు. భక్తిహీనుడిలాగా మాత్రం మనం ఉండకూడదు. ఒక క్రైస్తవుడు భక్తిహీనుడు అయ్యాడంటే వాడి జీవితం ఏమైపోతుంది? నాశనం. మళ్ళీ ఎవరు చేస్తారు? నిన్ను స్వస్థపరిచిన యెహోవా నిన్నేం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడా అసాధ్యం. ఇవన్నీ మనకిచ్చినవాడు. బైబిల్ నిండా ఆయన ఆశ్చర్యకార్యాలే. మనం చేయలేదు అని చెప్పలేము. ప్రతి మన క్రైస్తవుడు అయిందే లాభపడడానికి. రక్షణ ఒకటేనా మనకు వచ్చింది? దేవుడు మనకి ఎన్నో సహాయం చేయలేదా? ఎన్ని చేస్తున్నాడు. ఆయన వచ్చి మనల్ని దర్శించే ప్రభు. ఇంత గొప్ప ప్రభు మనకి దేవుడు అయి ఉండడం మనకి ధన్యత. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మాటలు మన హృదయాల్లో ఫలించలాగున, దేవుడు ఒక గొప్ప కార్యం చేయలాగున మధ్య రెవరెండ్ డాక్టర్ ఎస్ భాస్కరయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమ పూర్ణుడా, శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా పరమ తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములయ్యా. ఈ ప్రభు దినాన, పరిశుద్ధ దినాన మీ పరిశుద్ధ మందిరములో మీ పాదములతో చేరి మేము స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు, దివ్యమైన మీ మాటలు ఆలకించుటకు మీరు ఇచ్చిన మంచి సమయం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఏ రీతిగా చూస్తున్నారో, మా విషయమై మీకు ఎంతటి గొప్ప ఆలోచన ఉన్నదో ప్రభా మేము వర్ణించలేము. భక్తితో, నీతితో చక్కగా ఉన్నవారితో మీ సంబంధం ఎలాగో, పడిపోయిన వారు, బలహీనులు, ఏమీ చేయలేని వారు, వారి విషయమై కూడా మీరు అంతే శ్రద్ధను చూపించే గొప్ప దేవుడుగా ఆయన మీరు పక్షపాతం చూపకుండా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు. ప్రత్యేకించి మీరు మా దగ్గరకు వచ్చి మా విషయాలు పట్టించుకునే దేవుడవని, మా కొరకై మీరు చేయుచున్న కార్యాలను ఇదిగో తండ్రి, మీ ప్రియపెట్టి మాట్లాడుతుండగా ఒక్కొక్క విషయం మా తండ్రి మేము మా జీవితాలను పోల్చుకున్నప్పుడు, అవును నాయన, వాస్తవానికి మీరు మా దగ్గర రావాల్సిన పనే లేదు, మమ్మల్ని పట్టించుకోవాల్సిన పనే లేదు. అయినా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై మా దగ్గరికి వచ్చి రక్షించిన దేవుడవు. ఆ కల్వరి శిలువ బలియాగం మాత్రమే కాక ఈనాటికి ఇప్పటికీ మా అనుదిన జీవితంలో మా ప్రతి సమస్యను ఎరిగిన వాడువై మమ్మల్ని దర్శించి మాకు ప్రత్యక్షతనిచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఉద్ధరించి మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నందుకొరకై స్తోత్రం చెల్లించుకుంటున్నా. ప్రభు, మానవుల దృష్టిలో మేము పలు రకాల పేర్లతో పిలువబడవచ్చేమో, కానీ మీ దృష్టిలో మేమేమై ఉన్నామో అదే ముఖ్యం. కనుక మమ్మల్ని మీరు ఏదిగా చూస్తున్నారో ప్రభా, ఇది కొన్ని మాటల్లో మేము ఆలకించాం. ఆ రీతిగా మేము మీ పట్ల భయము, భక్తి కలిగి, మీ యందు విశ్వాసము కలిగి, ఆయన మీ సహాయాన్ని, మీ సహవాసాన్ని కోరుకుంటూ ముందుకు సాగునట్లుగా బలపరచండి. అవును నాయన, మీరు మాకు తండ్రివి. తండ్రి బిడ్డల యొక్క సంబంధం ఎప్పుడు ఎక్కడ విడదీయరానిది. తండ్రి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి గొప్ప దేవుడవు. అలాగే సహోదరులను పిలిచావు, నా స్నేహితులను పిలిచావు. అవును నాయన, మేము మీ సొత్తై ఉన్నాం, మీ సొంతమై ఉన్నాం. మీ కనుపాపలాగా మనం కాపాడే దేవుడవి ఉన్నావు. ఇలాంటి గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మాకు దేవునిగా ఉన్నందుకొరకు, మాకు తండ్రి అయినందుకు మేము ధన్యులం. అందుని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఆయా భక్తుల జీవితాలని మా ఎదుటికి తీసుకొచ్చిన దేవా, ఆ భక్తులను మేము అనేకసార్లు చదువుతూ ఉన్నాం, వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఆ విషయాలు మేము అర్థం చేసుకుంటూ
మా విషయం కూడా మీరు అలాగే ఉన్నారని వారిని మాదిరిగా ఉంచుకొని జీవించుటకు మాకు నేర్పించమని, నడిపించమని ఈ సమయం ముందు వాక్యం చెప్పినట్టు సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకొని మా తండ్రి వారి యొక్క వేదాంత విద్యలో ప్రభా ఇంకను మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి వారి ఆశ తీర్చబడినట్లుగా వారిని నడిపించమని, అలాగే ఎక్కడెక్కడ మీ సాక్షిగా నిలబడాలని మీ ఉద్దేశమైందో అన్ని చోట్ల నిలబడండి. నిలబడిన ప్రతి స్థలములో మీ బోరుగా మీరు వాడుకోనండి. అలాగే తండ్రి వారి తల్లిగారిని మీరు దీవించండి ప్రభువా. ఆ కుటుంబాన్ని మీరు దీవించిన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు వారి ద్వారా మీకు ఈ స్థలంలో చేరిన మేమందరం కూడా మరోసారి మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మేము నిజంగా యథార్థంగానే ఉన్నామా మీతో? మిమ్మల్ని తండ్రిగానే మేము కలిగి ఉన్నామా? మా సహోదరులను మీరు పిలవడానికి ఆ స్థితిలో మేము ఉన్నామా? నా స్నేహితులు అన్నవే నిజముగా మీ స్నేహితులై ఉన్నామా? వీటిని మేము పరిశీలన చేసుకుంటూ పైకి మనుషులు కనబడే వాళ్ళం కాక మీకు కనబడినప్పుడు ఇవన్నీ కలిగి ఉండేవారంగా అబ్రహామును, యాకోబును మొదలైన భక్తులను, అలాగే శారమును మా తండ్రి మీరు ఏ రీతిగా దీవించి నడిపించి లోకమునికి ఆశీర్వాదకాలు చేశారో ఈ తరములో మా కాలంలో మమ్మల్ని కూడా ఆ రీతిగా మీ కొరకు నిలబడడానికి మీరు ఎంచుకున్నారని నమ్ముతూ అట్టి కార్యాల్లో మేము ముందుకు సాగునట్లుగా ఇంకా మీరు బలపరిచి నడిపిస్తారని నమ్ముతూ మరోసారి మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపచేసి పదే పదే మేము జ్ఞాపకం చేసుకుంటూ అందులో మేము ఆనందిస్తూ అలా బ్రతకడానికి మాకు సహాయం చేయమని, దీవించమని మా ప్రభుని క్రీస్తు యేసు పేరిట అత్యంత బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినావు నాయన, ఆయనను నాయన వంటి పురుగులమైన మాకు నీవు తండ్రిగా ఉండి నాయన మా పరిస్థితులను చూసి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఓదార్చి మాకు సహాయం చేయ దేవుడివై ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు నీవు, మాకు కాపరివి. నీ కాపుదల్లో మేము ఎంతో సంతోషంగా ఆనందంగా నాయన ఉన్నాము. లోకంలో ఎన్నో శ్రమలు నాయన ప్రభువా ఉన్నాయి నాయన, కానీ నాయన అవి మమ్మల్ని అంటకుండా మా దగ్గరికి రాకుండా యు ఆర్ ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ అస్. నువ్వెప్పుడు మమ్మల్ని గురించి చింతించు, మా గురించి నాయన నీవు శ్రద్ధతో, దయతో, కనికరంతో, దీర్ఘశాంతమును మమ్మల్ని కాపాడుచున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీవు ఈ లోకమునకు వచ్చి నీ రక్తమున కార్చావు మా కొరకు, మా లాంటి దీనులందరి కొరకు, మరణ ఛాయలో ఉన్న మా కొరకు నాయన, దీన దశలో ఉన్న మమ్మల్ని అందరినీ వెలుగులోకి తీసుకురావడానికి, మరణమును జయించుటకు నాయన, మరణ భయం తీసివేయుటకు నీవు ఈ లోకమునకు వచ్చి నీ రక్తమును కార్చి ప్రభా నీ జీవమును నాయన మాకు దయచేస్తున్నావు. ఇప్పుడు మాకు మరణం అంటే భయం లేదు. ఈరోజు మహాదినము, ప్రభుదినం, మృత్యువును ఓడించిన దినము నాయన. నీవు మృత్యువును ఓడించి నాయన మా అందరికీ నాయన సమాధానము కలుగునుగాక అని నా ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించిన దినము నాయన. నీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన మేమందరం నీ సన్నిధిలో చేరుటకు నీవు దయచేసి నీ ధన్యతను బట్టి నీకు వేలాది స్తోత్రాలు నాయన. నీవు మాట్లాడిన మాటలు తండ్రి, అవి నాయన తండ్రి ఎంతో ఆశ్చర్యకరములు ప్రభువా. మా కన్నులు నీ వాక్యంలో, జీవము గల వాక్యంలో నాయన ఆశ్చర్యకార్యములను చూచుటకు మా కన్నులను, మా హృదయాలను తెరువు నాయన. మేము నిన్ను ఎల్లప్పుడూ నాయన స్తుతించుచు, నిత్యము స్తుతించుచు ఉండులాగిన నా ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. నీవు తప్ప మాకెవ్వరూ లేరు. నీవే మా ఆధారము, నీవే మా ఆదరణ, నీవే మా దిక్కు, మా రక్షణకర్తవు, మా విమోచకుడవు,
మా తండ్రివి, మాకు నిత్య జీవమును దయచేయవాడవై ఉన్నావు. నీకు వేలాది స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈరోజైతే ఎంతో ధన్యకరమైన రోజు. యెహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా పడిపోవు వారందరినీ లేవనెత్తివాడు, కృంగిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తివాడు. అవును ప్రభువా, మేము ఎన్నోసార్లు ఎప్పుడు పడిపోతూనే ఉంటాము, కానీ నీవు మా దగ్గరికి వస్తావు. మమ్మల్ని దర్శించి, మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచి నీవు లేవనెత్తువాడవైనా. నీకు వేలాది స్తుతి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అనే దినము నువ్వు నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభు. అలాగే ఈరోజు నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వంతున నీవే దర్శించి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి చేయు సేవను నాయన మీరే ఆశీర్వదించి దీవించి కాపాడండి. నీ జ్ఞానమును వివేకమును మెండుగా వారికి దయచేయండి. ప్రతి ఒక్క సమస్యను నాయన నీవే తీర్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడు కదా ప్రభువా. నీవే నాయన మా అందరి సమస్యలు, మా సంఘ కాపరి తన కుటుంబంలో ఏమి సమస్యలు ఉన్నాను నాయన ప్రభువా, మీరే వారిని దర్శించి ఆశీర్వదించండి. సంఘం అభివృద్ధి చేయండి. సజీవ రాళ్లతో నాయన నీ సంఘం కట్టండి. ఇప్పుడైతే నాయన నీవు ఇక్కడ నాయన కల్లూరుపల్లిలో నాయన నువ్వు సంఘాన్ని స్థాపించావు. దీన్ని నాయన ప్రభువా నీవే నీ సజీవ రాళ్లతో నాయన సంఘాన్ని కట్టమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇక్కడ చేరి ఉన్న మమ్మల్ని అందరిని దీవించండి. శారదమ్మని, పద్మమ్మని, ఇంకో ఎవరైతే ఉన్నారో ప్రభువా వారిని దీవించండి. శారదమ్మకైతే ఎవరు లేరు నాయన, భయపడుతూ ఉంది. తన భయాలన్నిటినీ పోగొట్టు నాయన. నీవే ధైర్యమును దయచేయి నాయన, సహాయం దయచేయమని ప్రార్థించి వేడుకుంటూ నాయన తీయబడిన కానుకలు నాయన తండ్రి, ఎవరైతే నీ సన్నిధానంలోకి నీ కానుకలు తెచ్చారో, కృతజ్ఞతార్పణలు ఎవరైతే చేశారో ప్రభా వారందరినీ నాయన నీవు విస్తారంగా ఆశీర్వదించు దేవుడు అయినా నూరంతలుగా ఫలింప చేయమని వేడుకుంటూ నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎంతో వినయంతో స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. శాశ్వత ప్రేమతో ప్రేమించి మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, మనల్ని ప్రేమించి మన కొరకై రక్తము కార్చి ప్రాణమర్పించి రక్షణ ఇచ్చిన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృప నిత్యము మనతో ఉండి మనల్ని బలపరచుచు ఆదరించి ధైర్యపరిచి క్రీస్తు ఆత్మగా మనల్ని లేపి ఉద్ధరించి సంరక్షించి నడిపించే పరిశుద్ధాత్మని కన్యని సహవాసం సమాధానం ఇక చేరిన మనందరకు, ఆయన ప్రేమించే వారికి, ఈ ప్రాంతమంతటికి వాక్యం వచ్చిన సహోదరులకు, వారి కుటుంబాలకు, వారి పనులకు, ఈ సంఘ కాపరికి, వారి పరిచర్యలకు చేరువను మనందరకును సదా తోడైండి ఆశ్రయించి దీవించి భద్రపరిచి బలపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.